మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, రీసెంట్గా వీకెండ్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ ఒకటి చూసాము. గవర్నమెంట్కి ఫుల్ యాంటీగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి తెలంగాణలో అరాచకాలు ఎక్కువైపోయినాయని, ఇక్కడ దందాలు ఎక్కువైపోయినాయని, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాసింది అని, త్వరగా ఇటువంటి వారి మీద యాక్షన్ తీసుకోకపోతే మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి కామెంట్లు గవర్నమెంట్ని పూర్తిగా ఏదో జరిగిపోతుందని చేసినటువంటి కామెంట్లు వాళ్ళల్లో వాళ్ళే చేసుకోవటం ఏం సార్? అసలు ఇదేమన్నా కొత్త టెక్నిక్కా లేకపోతే ఏం జరుగుతుంది? అసలు ఏం చెప్తారు సార్ వీటికి సంబంధించి? నేను ఒక విషయం చెప్పదలుచుకోవాలంటే, నిజం అన్నది ఎప్పటికైనా నిలకడ మీద తెలుస్తుందని ఒక సామెత ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సార్ పట్టాలు ఉడదీసి నిలబెట్టింది. వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ అన్నది సార్. మీకు ఇంకోటి చెప్తున్నా, ఈ మీడియా హౌసెస్ త్రూగా ప్రజల్లోకి బొంబాడు చేసి తప్పు తప్పలు చూడండి. వెనకటికి పంతులు మేక పట్టుకెళ్తుంటే అది కుక్క 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 అని లాస్ట్కి పంతులు వదిలేస్తారు చూడండి. అలా ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చుకొని ప్రభుత్వాన్ని కోల్దోసుకున్నారు. జస్ట్ లైక్ ఉన్న మేకని కాదని కుక్కని నమ్మించేలాగా. దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు. మీకు ఈ విషయాలు చెప్తున్నాను. 2014 నుంచి 19 దాకా జరిగిన ప్రభుత్వ దరిద్రాన్ని ఈ తెపేల ఛానల్ గారు అలా సప్రెస్ చేసి అసలు ఆ విషయాలు ఎక్కడ చర్చనీయాంశం కాకుండా, ఇప్పుడు చూడండి, భూమి తెల్లారకపోయిపోయాం, ఇది మా మంచి ప్రభుత్వం అని ఒక హెడ్డింగ్ పెట్టేశాడు. అలాంటి బుర్ర తక్కువ ఐడియాలు అందరూ నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ల కింద ఇల్లు వేస్తారు. సైకిల్ మీద పేపర్లు వేసుకున్నాడు కూడా జర్నలిజాలు అయిపోయి, కిరసనాలు అమ్ముకున్నాడు కూడా జర్నలిస్టులు అయిపోయి, మీరు ఏవో పలుకులు గిలుకులు అని చెప్తున్నారు కదా. నేను సీరియస్గా చెప్తున్నాను. ఒకసారి ఇఫ్ యు ఆర్ 2014 నుంచి 19 దాకా నిజాలని కనుక అప్పుడు అబ్సల్యూట్గా రాసి ఉంటే సార్, గవర్నెన్స్ అనేది ఎంత డ్యామేజ్లు జరుగుతున్నాయో వాళ్ళు పరివర్తన చెందడానికి వెసులుబాట్లు ఉంటాయి. అండ్ గుడ్ గవర్నెన్స్ అంటే నిన్న ఇవాళ పొద్దున్న డిబేట్లో కూడా వాళ్ళు పంచుతామాట. మేము వైఎస్ఆర్సీపీకి కూడా ఇలాగానే పళ్ళు కొరికి మరీ చెప్తున్నాను, మీ మొహానికి అది అంత మంచితనంతో మీరు రాసి ఉంటే వార్తలు, దేవుడా ఇంతంత ఛానల్ని బాయ్కాట్ చేసేసేంత సీన్స్ ఉండవు. ఎందుకంటే దే యూస్ టు కమ్ ఫర్ యువర్ డిబేట్స్. నేను రవిచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ డిబేట్లకు వచ్చి నువ్వో నేనా, పురుషోత్తం రెడ్డి గారు అనే అనలిస్ట్ గారిని కూడా తట్టుకోలేకపోయేవారు. ఏదైనా మాట్లాడితే ఒక ప్రభుత్వం ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఎవరైనా ఎడ్జ్ ఇచ్చి మాట్లాడితే ఎవరి దాకా ఎందుకు జడ్జి శ్రావణ్ గారు ఎంత మంటెక్కకపోతే బయటకు వచ్చి ఎన్నాళ్ళు భజన చేస్తారు, 5 ఏళ్ళు భజన చేసి మంట పరాకాష్ఠకి వెళ్తే బయటకు వచ్చే వాళ్ళు ఆయన మాట్లాడుతున్న విధానాలు చూడండి. అంచేత వాళ్ళు మాట్లాడుతుంది రైటర్ రంగా అన్న దగ్గర. మీకు ఇంకోటి, జూబ్లీ హిల్స్లో అంత పెద్ద భవనం కడుతున్నారు, యాడ్ నుంచి వస్తున్నాయి వాళ్ళకి, యాడ్ నుంచి వస్తే బిక్కులు ఆడుకొని చేస్తున్నారు. ఏంటి మీ సంస్థ ఎలా ఉందో నాకు తెలుసు సార్. నేను ఐ బీన్ వర్కింగ్ విత్ యూ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. మీ జీతం ఇవ్వడానికి కూడా మీ వ్యవస్థ ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. ఎన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ, ఎవరికి రెవెన్యూ మాడ్యూల్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎంత చేస్తున్నారో నాకు బాగా తెలుసు. హ్యాండ్ టు మౌత్ అవడానికి వీళ్ళకి ఒక్కలకే సూపర్లేటివ్ డిగ్రీస్ ఎవడు పడితే ఆడు ఎస్టాబ్లిష్ అయిపోతూ. ఓ మంత్రి గారి భార్య గదమైతే 50 లక్షలు డిమాండ్, బిల్డింగ్లకి 100 కోట్లు, ఇవన్నీ ఎవడికి తెలియవు. రూపాయికార ఒప్పందాలతో మీరు రాసి ప్రవచనాలు 2014 నుంచి కథలు ఒకసారి చెప్తా. ఇప్పుడు మీకు అమరావతి డిజైన్ల మీద జపాన్ నుంచి మాకీ సంస్థ అని ఒకటి వచ్చింది. ఆ చైర్మన్ పుమిహికో చెప్పిన వాస్తవం ఏంటి తెలుసా, ఇంత చెత్త అడ్మినిస్ట్రేషన్ నేను ఎప్పుడు చూడలేదని 2017లో పరారైపోయాడు అతను. చికాకు పుట్టి అతను తీసేసిన విషయం కూడా అతనికి చెప్పలే అసలు ఫస్ట్. అదే పుమిహికో 2017లో. అలాగే ఆర్కిటెక్చర్ డైజెస్ట్లో ప్రత్యేక వ్యాసం రాశారు దీని మీద. అవును, ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్ చాలా బాగుందని కూడా రాశారు వాళ్ళు, బెటర్ అంట. ఇంకా వింత అనుభవాలు అంటే సిఆర్ఐడి అని స్వతంత్రంగా పని చేయనివ్వట్లేదంట. ఇంత సిఆర్ఐడి ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళ ఎంతంత డబ్బులు అప్పులు తీసుకోవాలి అవన్నీ ఒక క్యాబినెట్ నిర్ణయాల్లో వాళ్ళ మీద స్వతంత్ర ప్రతిపత్తి అనే పేరుకి డిక్లేర్ చేస్తూ రాజకీయ జోక్యంతో మొత్తం దాన్ని భ్రష్టు పట్టిస్తుంటారు. అందుకే చూడండి, మీరు వాళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు ఇవ్వలేకపోయారు. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ సార్. సిఆర్డీఏ స్వతంత్రంగా పనిచేయలేకపోయిందంటే అక్కడ స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిన వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు ఎందుకు ఇమీడియట్గా డెవలప్ చేసి ఇవ్వలేకపోయారు? బికాస్ ఆఫ్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్. రెండోది, ఒకళ్ళు ఒక తీరులో, ఒక రాజమౌళి వచ్చి ఒకటి చెప్తాడు, ఇంకోటి మళ్ళీ బోయపాటి వచ్చి ఇంకోటి చెప్తారు. వీళ్ళ చుట్టూ తిప్పే రాజకీయానికి ఎప్పుడైతే తెరలేపారో పెద్దకి సినిమా డైరెక్టర్లను సంప్రదించాలంటే సినిమా తీస్తున్నారు. రాజకీయ ఒక అమరావతి అనే రాజధాని మన కోసం, ప్రజల కోసం, పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పినప్పుడు డైరెక్టర్ల సినిమా అది
అది తమాషాలా. ఎస్ సార్. సో ఇలాంటివన్నీ చూస్తూ పోస్ట్ అండ్ పార్ట్నర్ కూడా ఈ అవమానం తప్పలేదంట ఈ ప్రాసెస్లో. సో అలా ఒక్కొక్క వ్యవస్థని చూసుకుంటూ వస్తే అప్పుడు జరిగిన అవినీతికి చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్కి 2 దండాలు పెట్టు, ఏపీ ఎంత కన్నా బీహార్ చాలా బెటర్ అని చెప్తూ, ఇక్కడ లంచం లేకపోతే అప్పుడు పనే చేయడని చెప్తూ, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు, లంచాలు లేదే పని చేయమని ఎన్నో మీడియా సంస్థలు ఇండైరెక్ట్గా నేను ఇందాక చెప్పిన మ్యాగజైన్స్ వాళ్ళు రాస్తున్న దగ్గర వీళ్ళు ఈ తెపేలగాళ్ళు సప్రెస్ చేసుకుంటూ ఇవాళ టీటీడీ చైర్మన్ కళ్ళ ముందు వాడికి ఇచ్చిన వెంటనే కడుపు మండిపోయి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ లిమిటెడ్గా ఎక్కడికక్కడ ఫైనాన్షియల్ అసలు మీకు చెప్తున్నాను, ఇంటెలిజెన్స్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే సంబంధిత మంత్రులు కానీ ప్రొయాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పుకొని లేదా పార్టీ కార్యకర్తలు వాళ్ళ మనోగతాలను ఇబ్బంది పడుతున్నామని ఆ స్థాయికి తీసుకెళ్లే స్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేస్తూ ఎక్కడో ఒక పేపర్లో వచ్చే వార్తను పట్టుకొని దాంతో గుడ్ అడ్మినిస్ట్రేషనా బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ అని ప్రజలంచుకున్న ప్రభుత్వాలు శాసించే స్థాయికి వీళ్ళు తీసుకొస్తున్నారంటే హౌ మెజరబుల్ ఇట్ ఈస్, హౌ ప్యాథటిక్ ఇట్ ఈస్ సార్. ఇక్కడంతా మీరు లోకల్ జర్నలిస్టులతో వీళ్ళంతానూ మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. వాళ్ళు ఏంటంటే ఒక విషయాన్ని లోపు బయటలాగా రాస్తే ఎంత రాయకపోతే ఎంత. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ జర్నలిస్టులు బ్లాక్మెయిల్ రాజకీయాలకి ఎప్పుడైతే తెరలేపుతున్నారో ఒరిజినల్ వార్త రాయడం మనిషి కనుమరుగైపోయి చాలా రోజులైంది. ప్రతి దగ్గర బ్లాక్మెయిల్, డబ్బులతో ముడిపడి డబ్బులు ఇస్తే ఒక వార్త, డబ్బులు ఇవ్వకపోతే ఒక వార్త. ఇవన్నీ బూమరంగ్ అయ్యే టైంకి గవర్నమెంట్ నుంచి ఒక ప్రొయాక్టివ్నెస్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు దాన్ని పాసిఫై చేస్తూ యాజ్ ఇఫ్ వీళ్ళే అన్నట్టుగా రాసే వార్తలు గమనించండి సార్. ఇది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఏపీ గవర్నమెంట్కి లెటర్ రాసిందంటే అంటే ఒక గవర్నమెంట్ స్థాయిలో ఒక గుడ్ గవర్నెన్స్ అన్న దగ్గర అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్కి ఎలా అన్న దగ్గర చోటు చేసుకుంటున్నప్పుడు అది కూడా వాళ్ళకి మాత్రమే తెలిసింది, ఇంకెవరికి తెలియదు ఈ విషయం. ఎందుకు తెలియదు, ఎవరికి తెలియదు. కోహినూరు హోటల్లో కూర్చొని ఓ రెవెన్యూ మినిస్టర్ నిన్నగాక మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉన్నాయో వాటి మీద రివ్యూస్ జరుగుతున్నప్పుడు అంటే ఆల్రెడీ ప్రొయాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇంత గడ్డెట్టే కార్యక్రమానికి తెరలేపారో ఈ పతివ్రత సినిమాలో రాసేస్తారు చిలక పలుకులని. ఏ రాయ్ దమ్ముంటే ఫ్రమ్ ద డే 1 నుంచి రాయ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. విద్యుత్ సమస్యల మీద ఉద్యమాలు కనబడవా, అయితే రైతులు రోడ్డు మీదకి వచ్చి చేస్తున్న ధర్నాలు కనబడవా, అక్కడ బీజేపీకి చిక్కం భజన, ఇక్కడ రేవంత్ రెడ్డి 2 పడవలు సార్. ఇక్కడ యువత రేవంత్ రెడ్డి గారిని సమర్థించుకోవాలి, ఆవిడ చంద్రబాబు బ్యాలెన్స్ చేయలేక చచ్చిపోతున్నాడు. అందుకని ఫ్రస్ట్రేషన్లో వచ్చి దిక్కుమాల వార్తలు అంటారు అట్లా సార్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి తెలుగు మీడియాలు ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించిన మీడియాలు కొమ్ముకు వస్తున్నట్టు ఎవడు కొమ్ముగా ఇట్లే వీళ్ళొక్కలే. ఎందుకు వాళ్ళు ప్రతి దానికి లోపాయకార ఒప్పందం. ఓకే, ఈ లోపాయకార ఇక్కడ సినిమా పరిశ్రమ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మీరు గమనించండి, ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మీద ఎవ్వరూ పల్లెత్తు మాట మాట్లాడరు. నాగరాజు వేషాలు వీళ్ళకి ప్రతి దానికి ఆబ్వియస్వే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద పడతారు. ఎందుకు మీకు ఒకటి చెప్పనా, ఒక అడ్మినిస్ట్రేషన్ అన్నది ఎలా ఉంటుందంటే క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళి నిలబెట్టగలిగాడు. ఫర్ ఇన్స్టెంట్ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనండి, లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవనండి, ఇవన్నీ ప్రజలకు అనుసంధానించి ప్రజల్ని పార్ట్ అండ్ పార్సల్స్ చేయగలిగాడు అతను సచివాలయ వ్యవస్థలుగా. ఇదే కదా గ్రామ స్వరాజ్యం, మహానుభావుడు మహాత్మా గాంధీ గారి కన్న స్వరాజ్యం. ఇది ఎప్పుడైతే వస్తుందో మొనటమి బ్రేక్ అయ్యేసరికి తట్టుకోలేక సచ్చారు. మీకు అర్థమైందా? సో వాలంటరీ వ్యవస్థ ఇవాళ లోకేష్ గారి స్టేట్మెంట్ విన్నారా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దాంట్లో ఉన్న ఏంటంటే లీగల్ పరమైన ఇష్యూస్ అన్నింటినీ దే కెనాట్ పాసిఫైట్, దే డిసైడెడ్ టు. అంటే ముసుగులో గుద్దులాట లేకుండా లోకేష్ అనే వ్యక్తి మంత్రి హోదాలో పార్టీని వెనక నుంచి షాడో ముఖ్యమంత్రిగా నడిపిస్తూ చేస్తున్న డెలిబరేషన్స్ వర్సెస్ ద ఎగ్జిక్యూషన్స్ బై ద రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ అన్న దగ్గర ఎట్లాంటి మెజరబుల్ ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయో చూసుకోమనండి. ఓకే, సో ఈ రెండింటిని సంపాదించుకోవడానికి వీడికి మధ్యలో తెలివి వచ్చినప్పుడు ఒక వార్త రాస్తున్నాడు, మళ్ళీ వాళ్ళ మధ్యన పరులే వచ్చి దాన్ని సంధానపరిచి సముదాయిస్తూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ముందు ఈ 6 నెలల తర్వాత క్యాబినెట్ గ్యారెంటీగా ఎత్తేస్తారని మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం. మీరు గమనించండి, మనం చెప్పిన దానికి ఒక 1 వీక్ తర్వాత వాళ్ళు ప్రొయాక్టివ్నెస్ ప్రదర్శిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి చెప్తున్నాం, ఈ ఉపద్రవాలన్నిటికీ వెనక ఎన్డీఏ కూటమిలో షిండే లెటర్ గ్యారెంటీ, జమిలీ ఎలక్షన్స్, నరేంద్ర మోడీకి ప్రభుత్వం బిక్కులాడుకుని వస్తున్నాడు కాబట్టి గ్యారెంటీగా జమిలీ ఎలక్షన్ నేషనల్ ఎలక్షన్స్ వస్తాయి, నాట్ స్టేట్ ఎలక్షన్స్. ఎందుకు ఇక్కడ స్టేట్ ఎలక్షన్స్ అన్ని కబంధ హస్తాల్లో పట్టుకొని ఆయన అనుకుని సాధించుకోవడానికి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇవి వెనక నుంచి బిహైండ్ నెరేషన్స్ ఎట్లా ఉంటాయి. ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలిసిన విషయమే, లోకేష్ ఈజ్ నాట్ సో కాంపిటెంట్. ఓకే, నాట్ సో కాంపిటెంట్, ఈజ్ జస్ట్ ఈజ్ పాసిఫైయింగ్, ఈజ్ లెర్నింగ్ అండ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్.
ఈ ప్రాసెస్కి గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మిరాకిల్ అవుతుంది. ఇప్పుడు లోకేష్ టీంతోనే ఉదాహరణకి క్యాబినెట్ అనుకుంటే ఎస్ సార్. దమ్మిడికి పనికిరాట్లే. ఇంకా సజ్జలయం గడప దడప బయటకు వచ్చి నన్ను మాట్లాడేవాడు. ఎస్ సార్. అలా ఏం చేశాడు, వీళ్ళు ఏం చేశాడు అంతే. వీళ్ళు ఏం చేశారు చెప్పుకోవాలని నిస్సాస్థితిలో ఉన్నారు. క్యాబినెట్ నిర్ణయాలు అసలు వాట్ ఈజ్ ఎంతవర్స్ రిక్వైర్మెంట్ అన్న దగ్గర కూడా ఆ ఎంతవర్ రిక్వైర్మెంట్స్ కాకుండా యాజ్ ఇఫ్ సంథింగ్ ఎల్స్ చేస్తున్నారు సార్. అండ్ సెంట్రిక్ గా అమరావతి చుట్టూ పోలవరం టచ్ మీ నాటే బికాస్ ద హ్యూజ్ డ్యామేజ్ విచ్ వాస్ టేకన్ ప్లేస్ ఇన్ ద ఏర్ ఆఫ్ తెలుగుదేశం. దాన్ని పాసిఫై చేయడానికి వీళ్ళ దగ్గర లేవు. దాని మీద ఏమనండి అక్కడ మళ్ళీ బీజేపీ శంకలో సగ్గగిడ్డ ఈ జర్నలిస్టులకి. వీటి పక్క రాస్తే పోలవరం మీద ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఫుడ్ డౌన్ చేశాడు. ఆయన గ్యారంటీకి వెళ్తున్నాడు. గోదావరి ట్రిబ్యునల్కి వెళ్ళాడు అనుకోండి, మనకేంటి నెక్స్ట్ భద్రాచలం మునిగిపోతుందా, ముంపు ప్రాంతాలు ఏంటి, వీటిలన్నిటి మీద మళ్ళీ తాత్సారం. అంతేగా ఉన్నది క్యాబినెట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిది? బీజేపీ ఫ్రమ్ లాస్ట్ 10 years. ఇవాళ స్టేట్ గవర్నమెంట్కి వచ్చి అప్రాన్షన్స్ ఇవాళ ఇస్తారా? తమాషాలుగా ఉందా? అది చేతకందనమే కదా. బికాస్ ఆ 72% వర్క్ చేసిన దాని మీద జరిగిన డ్యామేజ్ని ఈ తాత్సారంతో నెట్టుకుంటూ వస్తారు. ఓకే, మీకు అర్థమైందా? ఈ తెలంగాణ గవర్నమెంట్, గతంలో ఒరిస్సా గవర్నమెంట్ అనేవారు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అంటారు. ఇది అనదర్ ఎక్స్క్యూజ్. అది పోలవరంకి సంబంధించి. అమరావతి ఎబ్బడి ముప్పటి అప్పులు ఇప్పటికి 33,000 కోట్ల అప్పులు చేసేసారు. ఒక పక్క రాష్ట్రానికి ఖజానికి 1,19,000 కోట్ల అప్పులు. ఒక పక్క 1వ తారీఖు జీతం ఇస్తున్నారు, ఎవడో పోటుగాల్లో పెట్టాడు 1వ తారీఖు జీతం వచ్చిన మొదటి నెలని. ఇప్పుడు పెట్టని ఈ ఎంప్లాయీస్ దమ్ముడి పెడమని ఇప్పుడు భయం, చేతకందనం. వీళ్ళు ఏంటంటే ఈ గవర్నెన్స్ని అడ్రస్ చేసే కార్యక్రమంలో ద ఫ్రిక్షన్ ఈజ్ ఆల్రెడీ దేర్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎంటైర్ తెలుగుదేశం. అండ్ ఒక పెద్ద డ్యామేజ్ ఎక్కడ ఉందంటే ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే, వాడు రాస్తాడు ఇష్టం వచ్చాడు, బాడీ సహకరించట్లేదు. ఎవరండి మళ్ళీ మీరే చెప్తారు ఒకసారి. కరుణానిధి గారు 90 దశకం దాకా ఆయన పనిచేసినప్పుడు కళ్ళు కనబడవు, ఏవి అవయవాలే పనిచేయకుండా ఆ వీల్ చైర్లో ఆయన పని అడ్మినిస్ట్రేషన్ చేయలే. అది దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. గుడ్ గవర్నెన్స్ ఈస్ నాట్ టేకింగ్ ప్లేస్. దట్స్ ద క్వశ్చన్. ఇప్పుడు ఇవాళ ప్రతి దానికి ఒక జగన్మోహన్ రెడ్డి దాష్టికం చేశాడు. మరి అశ్వత్థామ తక్కువ అసెంబ్లీ సమావేశాలు అంటూ 100 కోట్ల 50 లక్షల రంగులకి మొత్తం దేనికి నవరాయమైన అడ్డమై చెత్త. దీనికి జవాబుదారీతనం లేదు. ఎందుకు? ఇటు నుంచి ఫిక్సింగ్ లేదు. ఆ ప్రతిదానికి ఎగేసుకుని కోర్టుకు పోయేవారు ఆ గవర్నమెంట్లో. ఇక్కడ దేబ్జల్లా కూర్చుని ఉన్నారు కోర్టులకు వెళ్లకుండా. ఇమ్మీడియట్ గా డెఫర్మేషన్స్ పడుతున్నాయి కూడా ప్రతిదాని మీద. ఎలా ఆ రోజు ఏం పేలో ఇవాళ ఏంట్రా ఇది రాసింది, ఇదేంట్రా వార్త, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాడింది ఏంటి, దీనికి సమాధానం చెప్పనండి చచ్చూరుకుంటారు. వీటి మీద డెఫర్మేషన్స్. ఇది ఎక్కడో తేడా కొడుతుంది. సంథింగ్ ఈజ్ గోఫింగ్ అప్. సో వీటిలన్నిటి పర్యవసానాల్లో ఇవాళ చిలక పలుకులు, తొక్క పలుకులు, ఈ దరిద్రాన్ని ప్రజల మీద 5 ఏళ్ళు బట్టి ఎందుకు రుద్దాం అన్నది ఎవరైనా పలుకురాయమనండి ఇటు నుంచి. ప్రజాశక్తి లాంటి పేపర్లు ఉన్నాయి, తోలు తీసి చెప్పులు కుట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు. వీళ్ళు చేస్తున్న దాష్టికాలకి అవి రాయరు, అవి హైలైట్ అవ్వవు. నేను అంటుంది అదే, ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది కూడా పెద్ద ఫాల్స్ ప్రాపగండా. ఇన్ ద టెన్యూర్ ఆఫ్ 14 to 19 నేను లక్షలు చెప్పా. 33,000 చిల్లర కోట్ల పెట్టుబడులు వస్తే దగ్గర 34,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించబడ్డాయి. బట్ ఇన్ ద సేమ్ సినారియో 1,103 కోట్ల పెట్టుబడులు, 3,40,000 పై చిలుక ఉపాధి ప్రైవేట్ సెక్టర్లో. ఎవడన్నా రాశాడు ఈ వార్త? ఎందుకంటే ఈ గవర్నమెంట్ డ్యామేజ్ చేయాలి. ఎందుకంటే డబ్బులు లేవు, పిసుక్కోవడానికి డబ్బులు లేనప్పుడు వీళ్ళు రాసి దిక్కుమాల రాత్రి ఇలా ఉంటాయి. ఇది బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం. ఓకే, కానీ ఇటువంటి చేసినప్పుడు ఆ గవర్నమెంట్ కి డ్యామేజ్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ దీని మీద ప్రొయాక్టివ్ గా స్పందించేటువంటి పరిస్థితి కొట్టినట్టు నేను గిల్లినట్టు తెలుస్తుంది కదా. ఇక్కడ అనగాని సత్యప్రసాద్ అనే రెవెన్యూ మినిస్టర్ తాలూకా దరిద్రాన్ని ఇట్ ఈస్ బీన్ దేర్. ఐటీసీ కోనేరులో సంవత్సరాల తరబడి ఆయన అక్కడే ఉంటాడు, రియల్ ఎస్టేట్ దందాలు జరుగుతున్నాయి. బట్ ఇవాళ ఎప్పుడైతే మీకు లోపు బయట ఆట తేడా ఎప్పుడు వచ్చినప్పుడే ఇలాంటి దరిద్రాలు బయటకు వస్తాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కన్నా ఎవరండి రియల్ ఎస్టేట్ విషయంలోనూ ఆయన వృత్తి ఏదైనా ఆయన డెలిబరేట్ చెప్పుకున్నాడు. అక్కడ ఆయనతో జరుగుతున్న ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేస్తున్నారని ఎవరు చేయలేరు కూడా. సో ఆ ముఖ్యమంత్రికి రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు ఎవడో చూడండి నా పొట్టలో వేలు పెడితే కొట్టినా అన్న సామెత ఉంటుంది కదా, అదే జరిగింది. సెటిల్ చేసేసుకుని అక్కడ వాళ్ళు ఇక్కడ 3 రోజులు ఇక్కడ వీకెండ్ కార్యక్రమాలు ఇక్కడ. బాబు 10 ఏళ్ళు అయిపోయింది బాబు నిద్రలేగు. సంయుక్త రాష్ట్రం 10 రోజులు 10 ఏళ్ళు అడవాడి అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఆ పక్కెళ్ళి ఆడుకోవడమే మీరు. అక్కడ ఉత్తరించి ఊళ్ళు వెళ్తేనే ఇక్కడ ఏదైనా, ఇక్కడ ఏమి లేదు, స్టేకే లేదు. కానీ ఆస్తుల పరిరక్షణ
మీకు అర్థమవుతుందా? సినిమా ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ది మీడియా హౌసెస్ అండ్ ఈ పటాపటు రాజకీయాలు చేసిన రాజకీయ నాయకులు ఇవన్నీ. ఈ అనగా సత్యప్రసాద్ గురించి కొత్త, ఢిల్లీ వెళ్ళాడు, ఇక్కడ జాయిన్ అయిపోతాడు, రేపు జాయిన్ అయిపోతాడు, అల్లుడు జాయిన్ అయిపోతాడు, ఈ పెట్టకథలు మర్చిపోయావా? మోపిదేలోటాడు ఏ పెట్టెట్టాడు అందరికి తెలియదా? ఇప్పుడు వీళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చారు కల్లా నెక్స్ట్ లెవెల్ ఏం జరుగుతుంది చూడండి. అప్పుడు డ్యామేజింగ్ టువర్డ్స్ పార్టీ వదిలేస్తాడు, పోతాడు, వీటి మీద రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మోపిదేమల్ని ఇక్కడ రాగానే ఆస్తులు, దాని సంపద, దోపిడీ వీటి మీద మాడుతున్నారు. జాగ్రత్తగా గమనించండి సార్. అండ్ మోర్ ఇక్కడ మీకు పరిశిష్టంగా ఒకటి ఏం చేస్తుందంటే ప్రతిదీ డబ్బులతో లింక్ పెట్టి ఉన్నాయి. ఓకే, దీంట్లోంచి వీళ్ళు డ్రైవ్ చేస్తున్న కాన్సెప్ట్కి ఏం చెప్తారో మీరే చెప్పండి. ఇది ఒకరోజు అంటే చూడండి, సడన్ గా జింగి చిక్కం బజింది ఒక్కసారి ఆ మొనాటమీ బ్రేక్ అయ్యారు కదా, మళ్ళీ మార్కెట్లో ఇదంతా చర్చనీయాంశం. చర్చనీయాంశంలో ఎవడు ఫెయిలర్ కొడతారు కదా, ఇది మళ్ళీ చంద్రబాబు గారి స్ట్రాటజీ. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఒక చర్చ ప్రజల్లో జరిగిన తర్వాత ఆ అవుట్కమ్ మీద ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, ఐ బీన్ వాచింగ్ హిమ్ ఫ్రమ్ 95. ఆయన చెప్పారు చూడండి, ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ 95 నేను ఇస్తానన్నది. 95 అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదే. ప్రజల్లోంచి ఫీలర్లు వ్యతిరేకత ఎలా ఉందో గ్రహించిన తర్వాత నెక్స్ట్ స్టెప్లు ఉంటాయి. ఓకే, ఈ టోటల్ ఎపిసోడ్స్ వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉందనా? దీని మీద చంద్రబాబు నాయుడు గారి హస్తం అని నేను అన్నానండి. ఇప్పుడు ఆయన క్యాబినెట్ ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాడు. పర్యవేక్షిస్తున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ డెలిబరేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ డెలిబరేషన్స్ కి ఆయన ఏం చేస్తాడంటే చెక్స్ అండ్ బ్యారియర్స్ కింద ఒక ఫీలర్లు కొడతాడు బయటికి. ఓకే, ఆ ఫీలర్ల అవుట్కమ్ ఎలా ఉందో, ఆ కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి లీడ్ అవుతాయో, ఆ అట్రిబ్యూట్ అయిన దాని మీద డెసిషన్ మేకింగ్ ఉంటుందండి. దిస్ ఈస్ 95. ఓకే, డ్యామేజింగ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అన్నది ఆయనకే కదా నెత్తికి వస్తుంది. ఎందుకంటే కాల్డ్ బి యాజ్ అని సిఇఓ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? ఏదైనా కంపెనీలో సిఇఓ ప్రాఫిట్ మార్జిన్లో తేడా చేస్తే చైర్మన్ ఎండి తోలు తీసేస్తారు. ఆయనకి మొమెంటం ఉండదు. అది పకోడీ కబుర్లు అప్పటిదాకా అసలు శశిధరూర్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ తిరుగుతుంటాడు కాళ్ళ మధ్యలో. నేను చాలా మంది సీఈఓలతో పనిచేశాను. వాళ్ళ నటన ఎలా ఉంటుందంటే శశిధరూర్ గడు ఎందుకు పనికిరాడు, అలాంటి ఇంగ్లీషు, ఇంకో ల్యాప్టాప్ వదలరు, ప్రెజెంటేషన్లు, ఇందులోంచి ఇలా వచ్చేస్తుంది, అందులోంచి ఇలా వస్తుంది అని పకోడీ కబుర్లు చెప్తూ ఒక వెంట ఉంటుంది, ఎక్కడో దగ్గర కొడుతూ ఉంటుంది. అందులో వాళ్ళకి ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ నుంచి 4-5 డిప్లై చేస్తారు పెద్ద ప్రాజెక్టులో నాట్లో. వాడు ఫెయిలర్లు మేనేజ్మెంట్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటుంది. అక్కడ వీడు చెప్పి పకోడీ కబుర్లు అది చెప్పి టాలీ అవ్వలేదు అనుకోండి, వీడికి 70 లేచిపోతుంది. రాత్రి వీపీ ఆపరేషన్స్కో లేకపోతే వీపీ ప్రాజెక్ట్ పింక్ స్టిక్కర్లు వస్తాయి. ఇలాంటి చాలా చూసాం సిఇఓల కింద. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మేనేజ్మెంట్ కూడా ఈయనే కాబట్టి, ఎండి కూడా ఈయనే కాబట్టి, చైర్మనే కాబట్టి ఫీలర్లు ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి నుంచి వచ్చే రెప్లికేషన్స్ రీడ్ చేసుకుని ముందుకెళ్తారు. ఏం మారాలి చంద్రబాబు నాయుడు గారు? మళ్ళమ్మన్నమాట ఆయన మారినా మారకపోయినా ప్రజల యొక్క తీరు తెన్నులకి ఆయన అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్ళి అడ్మినిస్ట్రేటర్ అయినా. నేను లక్ష్యాలు చెప్తున్నా, ఆ రోజు ఐటీ రంగం ఆయనకి అందవలసిన చేయి కాబట్టి దాని మీద ఆయన సర్వైవ్ అవ్వగలిగాడు. ఇప్పుడు ఏముందో చెప్పమంటే అది తప్పని మారుతున్నారు. ఇప్పుడు ఆయన సర్వైవల్ ఏంటంటే ఈ వాంట్స్ టు క్రియేట్ ఏ మార్క్. నేను అమరావతి కట్టాను, హ్యావ్ కంప్లీటెడ్ పోలవరం. నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను చూడండి, ఓ టెన్యూర్ ఆఫ్ ఏ చీఫ్ మినిస్టర్ వాట్ ఎగ్జాక్ట్లీ హస్ బిన్ డెలివరబుల్స్ అని దగ్గర ఆయన డెలివరబుల్స్ ఆయన పేరు మీద ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో లేదు. ఈ టెన్యూర్ కంప్లీట్ చేసుకుంటే ఆయన 19 years చీఫ్ మినిస్టర్, ఆల్మోస్ట్ రాష్ట్రంలో హైయెస్ట్ చీఫ్ మినిస్టర్ రోల్ ప్లే చేసిన ఆయన. సో ఈయన ఏరాలో ఒకటి ఏంది అన్నది చెప్పుకోవడానికి ఒకటి లేదు. నేను లక్ష్యాలు చెప్తున్నా. సో దానికి ఒక ఐకానిక్ టవర్స్ అమరావతి రాజధాని చంద్రబాబు గారి ఆయనలో అన్నది చరిత్రలో చెప్పుకునే లాంటి ప్రాతిపదికలు వేసుకుంటున్నారు. దీనికి ఏమవుతుందంటే మీకు అక్కడి నుంచి రెవెన్యూ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంక పార్లగా ఆయన మాడుతున్న మాట సంపద సృష్టి. మీకు అర్థమవుతుందా? అక్కడ సంపద సృష్టించాలంటే మనకన్నా ఆయన అపరమేదవి. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి 4-5 వీడియోల్లోనూ, ఏముంది హైకోర్టు కొత్తది కడితే ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది, సచివాలయం కడితే, ఇవన్నీ మనకన్నా ఆయన చాలా ప్రొయాక్టివ్గా ఆలోచిస్తాడు. ఓకే, కానీ when it comes to execution, what is next level? ఇప్పుడు ఏ డ్రోన్లు అంటున్నాడు, ఏ అంటున్నారు ఆయన, ఇవన్నీ దమిడిరావు ఏ యూనివర్సిటీ పెడతారండి, ఏమొస్తుంది దానివల్ల? అంతేగా. ఇప్పుడు ఇన్స్టంటేనియస్గా ఒక ఏ ప్రాజెక్ట్ని తీసుకుని దాంతో ఒక ఎగ్జిక్యూషన్స్ ఎంతమందికి ఉపాధి కల్పించడం ఎంత వచ్చిందని చెప్పడానికి ఇన్స్టంటేనియస్ ఆన్సర్స్ లేవు. ఎందుకంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని వెళ్ళిపోతాడు. 20 లక్షల ఉపాధి పెట్టుకున్నాడు ఈ టార్గెట్. 20 లక్షల ఉపాధి పెట్టుకున్నప్పుడు చుట్టూ పనికొచ్చినాడు అవడం పనికి రాని వాళ్ళ టీమే అన్నారు సార్. ఉపయోగం లేదు. ఎందుకంటే ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ చేద్దామన్నా, ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్లో ఏం చేద్దామని ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కింద మీద పడి చెడి పరిగెట్లు ఇస్తున్నారు, కడుతున్నారు అనుకుందాం. దాంతో పాటు ప్యారల్గా కుప్పం ఇలాంటివో ఇంకో 7-8 ఎయిర్పోర్ట్లు కడుతూ ఉంటారు. దీనికి తగ్గ రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్ ఏవి? దీనికి ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ పెంచిన విధానం సింగపూర్తో చూడండి.
బైబ్యాక్ అగ్రిమెంట్లో ఆ సీట్లు నిండిన నిండపైన డబ్బులు ఇస్తామని చెప్పి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకొచ్చి పెట్టారు. ఎస్ సార్. దానికి రెవెన్యూ సస్టైన్ అవ్వలే కదా. నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఏం చేసింది, ఎత్తవతలు వేసేసింది. పడతాడు వైబిలిటీ లేని ప్రాజెక్ట్ అది. అవును. అలాంటివి సక్సెస్ ఫెయిల్యూర్ రెండు చూసుకుంటే ఫెయిల్యూర్సే ఎక్కువ ఉంటాయి. సక్సెస్ అనే క్రాలింగ్లో ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే వెనకాల అగాధాలే మిగులుతాయి. ఎస్ సార్. ఇప్పుడు ఆయన ఇమాజినరీ ప్రాస్పెక్టివ్లో, ఆయన థింకింగ్ ప్రాస్పెక్టివ్లో ఆ వేవ్ లెంత్ మ్యాచ్ ఇవ్వడు ఎవడ ఉండడు. ఆయన అంతా టెక్నాలజీ దీని మీద మాట్లాడుతూ ఉంటారు. అక్కడ కూర్చున్నాడు ఎవరికి అర్థం కాదు. ఈయన విజువలైజ్ చేసుకుంటాడు. విజువలైజ్ చేసుకుని ఆ విధంగా అది జరిగిపోతుంది డెలివరబుల్స్ అనుకుంటాడు. ఆ డెలివరబుల్స్ కాదు. ఎందుకు? ఇది పాస్ట్ ట్రాక్ రికార్డ్లో హైటెక్ సిటీ పరంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఆయన వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోయింది. బికాస్ ఇప్పుడు మీకు నూతులో నీళ్ళు ఉన్నాయి, బకెట్ వేస్తే నీళ్ళు వస్తాయి. ఆ బకెట్ వేసి దానికి ఈయన దగ్గర టెక్నాలజీ ఉంటుంది. కానీ నూతులో నీళ్ళు ఉన్నాయో చూసుకోండి ఆయన. టైం కప్పు నీళ్ళు ఉన్నాయి కాబట్టి పైకి వచ్చినాయి. అది ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఆయన చేతిలో ఏ పని చేద్దామన్నా సరే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి టీము వీక్. రెండోది గతంలో ఏంటంటే ఆయన చెప్పింది, ఇప్పుడు దానికి యనమల రామకృష్ణుడు కొంత టీం ఉండేది. ఒక 56 మందిని ఆయన 58 మంది దగ్గర రామారావు గారి దగ్గర నుంచి ఒక కోర్ టీం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంక్లూడింగ్ పోలిట్ బ్యూరోలో కానీ వాళ్ళతో ఎలా ఉంటుందంటే ఆయన కొన్ని చిచ్చాట్లు కానీ ఏమైనా మాట్లాడిన కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్స్ కన్నా నేను ఇందాక చెప్పిన ఫీలర్స్తో కొట్టుకుని వస్తాడు ఆయన సార్. ఓకే. ఇప్పుడు అంత శాంచుటీ కలిగిన వాళ్ళు ఏజ్ అయిపోయింది. ఈయన చెప్పిన దానికి ఇప్పుడు నాకు పుస్తకాలు చదవడం అలవాటు ఉంది అనుకోండి. నేను ఎవరికో చెప్పినాడు ఆడికి పుస్తకాలు చదవాలని ఇది ఉంది ఉండాలి కదా. అప్పుడు మీ ఇద్దరు చదివింది మీ ఇద్దరు డిస్కషన్లో కొత్త పాయింట్స్ రావడానికి, లేదంటే ఆ డిస్కషన్ ఎక్స్టెండ్ అవ్వడానికి ఉంటుంది. వాడు ఎవరు చదవకుండా వచ్చి దేవ్జిల్లా కూర్చుంటే అంతే కదా. ఈయన చెప్పింది వాళ్ళు వినడమే. విన్నప్పుడు ఏమవుతుంది, అట్నుంచి ఎప్పుడైతే రెసిప్రొకేటివ్గా ఏమీ రావట్లేదు అనుకోండి, డిస్కషన్ ఎక్స్టెండ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆయన చెప్పింది వేదం అయిపోయింది. ఆ వేదంలో ఏమవుతుంది, రామాయణ భారత ఇతిహాసాలు కనిపించట్లే. ఆ వేద ప్రవచనాల్లో సంస్కృతంలో ఉంటాయి. వీళ్ళకి ఎవరికి మంత్రాలు రాక మళ్ళీ వేపన ఉండ పిలుచుకుని ట్రాన్స్లేట్ చేయించుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఆ ట్రాన్స్లేషన్కి కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినా వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. సో ఈ గ్యాప్ని ఎవరు ఫుల్ చేస్తాడు? ఈ తెప్పలగడ్డ రాసేసినంత మాత్రాన ఆయనకి ఎవరికి సింక్ అవ్వవు. ఎందుకు సింక్ అవ్వట్లేదు అన్నది కూడా ఫస్ట్ అవగాహన కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అనిత గారు జైలు పరివర్తన రాజమండ్రి వెళ్ళారు. ఏం మాడాలో ఏం మాడకూడదో ప్రాథమిక అవగాహన లేకుండా నేను వెళ్తే ఒక గంజాయి చెట్టు కనబడింది నాకు లోపల. తెలుగు తక్కువతనానికి నిదర్శనం ఉంటుందండి సార్. నాకు తెలియకడుతా ఈ 7 నెలల్లో గంజాయి చెట్లు లోపల పెంచుతారంటే హ్యాపన్ టు బి యువర్ హోమ్ మినిస్టర్ మ్యాన్. మీరు హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి లోపల గంజాయి చెట్టు పెంచేంత సామర్థ్యం వచ్చారంటే దట్స్ యువర్ ల్యాప్సెస్. వాడు ఎవడో ఫోన్ వాడుతున్నాడు లోపల. ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది చేస్తారా? 7 నెలలు బట్టి మీ మార్కులేని అడ్మినిస్ట్రేషన్ అక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దానికి తెప్పలగడ్డ రాసి రాతే అంటే సిస్టంలోకి మీరు వెళ్తే లోపాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. హోమ్ మినిస్టర్ వెన్ షీ ఇన్స్పెక్ట్స్ ద రెస్పెక్టివ్ జైల్స్ అండ్ ఆల్, వాట్ ఆర్ ద ఫ్లాస్, వాట్ ఆర్ ద ల్యాప్సెస్, ఇలాగా ఆర్తపల్లిలో చూడండి వాయిన ఇచ్చినట్టు కనబడుతున్నాయి. ఇవి 7 నెలలు బట్టి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమేనా? అంతేగా. నిన్నగాక మొన్న ఊరికి అందరు మినిస్టర్ని ఆడిపోసుకునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుని ఎంపీడీ దగ్గరికి వెళ్ళినా కోతవేటి దూరంలో వీఆర్ఓకి జరిగిన ప్రాణం అడిగి నెత్తి బాగా కొట్టారు. అక్కడేమో ప్రాణ నష్టం జరిగింది, కంట్రోల్ ఏది? మళ్ళీ స్టేట్మెంట్ ఏంటి, ప్రాణాలు పోతున్నాయి. మరి ప్రాణాలు పోతుందని చూస్తుంది బీయింగ్ ఏ మినిస్టర్ అగైన్ ఫెయిల్. రెవెన్యూ సదస్సులు మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఫీడ్బ్యాక్ టు రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్. దెన్ ఇక్కడ జరిగిన దరిద్రం. దాన్ని ఇంటర్లింక్ చేస్తే రాసిన రాతకి దానికి చిలక పొలికి ఏమైనా జస్టిఫికేషన్ ఉందా సార్? ఈ వార్త రెవెన్యూ సదస్సుల ముందు నుంచి రెవెన్యూ మినిస్టర్కి అవగాహన లేకుండా ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఎత్తుపోయింది రెవెన్యూ సదస్సులు అని చెప్తే రాస్తే ఇక్కడ ఏదో కితకథలు ఉన్నాయని చెప్తారు. మీకు అర్థమవుతుందా సార్? అంచేత అడావుడంతా నాగబాబు గారిని మినిస్టర్కి తీసుకుందాం అన్న దగ్గర వాళ్ళు అడవడపడవచ్చు. జనసేన లేదు ఎవడు కడుపు కొట్టి ఎవరికి వస్తుందనో ఏదో. కానీ మీరే కడుపు కొట్టుకుని మీరు చాగదాలలో నిలబడుతుంటే బుర్త కొత్తనంగా నిదర్శనం అంటారు దాన్ని. మినిస్టర్లు అందరూ అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళ ఎగ్జిక్యూషన్స్ చేయకుండా చంద్రబాబు గారికి ముందే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ మీరు ఇవ్వక్కర్లేదు సార్ మేమే దరిద్రంలో నిలబడుతుంటే ఏమనాలి? అంతే కదా. 24 ఉన్నారు, 25 ఫుల్ చేయడానికి చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చే దగ్గర 24లోనూ ల్యాప్సెస్ చూపిస్తూ ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి మా క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే బోలు మంది ఉన్నాం సార్ అని చెప్తున్నట్టుగా కందులు దుర్గేష్ గారిని
అంటీ ముట్టినట్టుగా మాట్లాడిన విధానాలు ఇవన్నీ ల్యాప్సెస్ అనే కాదా? అంతేగా ఆ? అంతేగా సార్. ఇవి నువ్వు రాయాలా చిలక పలుకుల కింద? 6 నెలల బట్టి జరుగుతుంది దరిద్రం ఇదే కదా. ఇప్పుడు నీకు తెలివి వచ్చింది రాయడానికి. ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిన్న ఒక గేమ్ చేంజర్ విషయం సార్, ఆయన మాట్లాడింది రేవంత్ రెడ్డి గారిని ఎత్తుకున్నారు. అవును. నేనేమనుకున్నాను, బెనిఫిషియల్ ఉండవు, ఇది ఉండదు, ఈవెన్ ఈవెంట్కి కూడా నేను రాను అని చెప్తారేమో అని నేను చూశాను. కానీ ఎగేసుకుని వెళ్ళిపోయి అసందర్భ పేలాపనలు యాజ్ యూజువల్. అక్కడ 2 ప్రాణాలు పోయాయి. ఎస్ సార్. బాధ్యత ఎవరిది? అసలు దాని మీద ఇప్పుడు ఏమైనా యాక్షన్ ఉంటుందా సార్? మరి ఏమని ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికి సమర్థించారు కదా రేవంత్ రెడ్డి గారు, మంచి పని చేశారు, హీరో వెళ్ళకపోవడంతో. వీళ్ళు ఏమో చేయాలి కదా, అదే ఎగ్జిక్యూషన్ అంటున్నారు. మీకు అర్థమవుతుంది? ఎగ్జిక్యూషన్ అన్న దగ్గర మెజరబుల్ ల్యాప్సెస్. ఆ ల్యాప్సెస్ గురించి మాట్లాడమంటే అవి తప్ప నేను మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడాడు అక్కడ అంటే, ఒక సినిమా అన్నది మీ అంతటా మీకు తెలుసో తెలియకో మీరే చెప్పారు, ఒక 2-3 గంటల వినోదాన్ని పంచేది అది ఏదో ఒక విధంగా ఉండాలి అన్నదాన్ని మీరు 24/7 అన్నట్టుగా ఉపాధి కల్పించలేమని డైరెక్ట్గా మీరే చెప్పుకున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉపాధి కల్పించలేమని ఒక డయాస్ మీద చెప్తూ సైలెన్సర్లు ఎరగ తీసుకొని వెళ్తారు అంటే ప్రాణాలు పోయి 2 అంటే మీరు సినిమా అన్నది ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చి మళ్ళీ మీరే దోపిడీకి తెరలేపుతారు ప్రైవేట్ వ్యవస్థ త్రూగా. ఉపాధి కల్పించలేమని దానికి 20 లక్షల ఉపాధికి తల్లితోడేసి వీరుపాడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నారు కదా. సార్, ఇదే కదా ల్యాప్సెస్ అంటే. అంతేగా. ఇదే కదా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ అంటే. సార్, చొట్టపోలు కనబడగానే, పాత ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కనబడగానే ఆలింగనాలు చేసేసుకుని ఆ గాబరాల అడవుల్లో మీ ఒంటి మీదవి అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ప్రభుత్వం చేయవలసిన పనుల్ని డైరెక్ట్గా ప్రజలకు చెప్పవలసింది చెప్పేశారు కదా. అంతే కదా సార్. యువతకి మీరు ఆల్రెడీ మన పుస్తక ఎగ్జిబిషన్లో యువర్ నాట్ అండ్ కాంపిటెంట్ పర్సన్ అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. అవును. అనవసరమైన మాటలు మాట్లాడి నిన్న సినిమా ఫంక్షన్కి వెళ్ళి కూడా మీ నిస్సహాయతని అంటే 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఈ ప్రభుత్వ బాధ్యతలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ టాస్క్ అని చెప్తూ మళ్ళీ ఇదే దరిద్రం సినిమాలు చూసుకుని తగలడండి, ప్రాణాల మీదకి తెచ్చుకోండి. అలా మా తెలంగాణకు రాసిన పాటే, నా ప్రాణం పోయినా నా టికెట్ ధర పెంచినా ఏం చేసినా మేమే సావాలి కానీ నువ్వు మటుకు నువ్వు ఏసీ రూమ్లో గోపెట్లలో ఉంటావు అన్నది జస్టిఫై చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాలు ఈ చెదరం ఏవో 3 సినిమాలు ఉన్నాయి, ఓజీ గీజీలు అవన్నీ మీరు ఎప్పటికైనా చేసుకుంటారు. ఏం పెద్ద ఎందుకది కానీ సార్, రాష్ట్రం మీద మీరు ఇన్నాళ్ళు బట్టి అభాండాలు వేసుకున్న దగ్గర నవంబర్ 30, 2023కి రిజర్వ్ బ్యాంక్ డేటా రిలీజ్ చేసింది సార్. అలా నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మ్యాజిక్ ఫిగర్ 442 అంటే 4,42,442 కోట్లు 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని. మీరు చెప్పిన శ్రీలంక అవ్వలేదు అప్పటికి. మొదటి స్థానంలో తమిళనాడు 7.54 లక్షల కోట్ల అప్పులుండి కూడా వాళ్ళు శ్రీలంక అవ్వలేదు సార్. 7.10 లక్షలతో ఉత్తరప్రదేశ్ 2వ ప్లేస్లో ఉండి కూడా, అంటే మీరు కొత్తగా చూడండి, యోగి ఆదిత్యనాథ్ అవతారం వేశారు మొన్న ధర్మ సంస్థాపనకి సత్సంగ్కిను మెట్లవి కడిగినప్పుడు వేసిన అవతారం. ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచి అవతారం వేసుకున్నాడు కూడా 7.10 లక్షల అప్పులు చేసి కూర్చున్నాడు సార్ పూర్ణ కుంభం. నెక్స్ట్ మహారాష్ట్ర, మీ రూపంలో ఉన్న షిండే కూడా 6.8 లక్షల కోట్లు మాత్రం అప్పు చేశాడు సార్. అది కూడా 3వ ప్లేస్లో ఉన్నాడు సార్. ఫైనాన్షియల్ క్యాపిటల్లో కూడా 6.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్ అందరికీ ఏకమేకే కూర్చున్న వీర వనిత పేరుకే నరేంద్ర మోడీతో విభేదించినట్టు కనబడుతూ చేయవలసిన పనులన్నీ ఎవరు చేసుకున్నట్టు 6.8 లక్షల కోట్ల అప్పులు చేసుకుని పక్కన ఉన్న కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు గతంలో బీజేపీ ఎలగబెట్టిన సిద్ధరామయ్య ధర్మం అని 5.35 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు 4.42 లక్షల కోట్లు అన్నది తేటతెల్లం అయిన తర్వాత మీ వాళ్ళకి ఎలాగో ఓపిక ఉండదు సార్. చిలక పలుకులు రాసేటప్పుడు ఎప్పుడో అశ్వత్థామాత కుంజరాన రాయడంలో బ్రహ్మాండమైన సిద్ధహస్తులు, దానికి తగ్గట్టుగా మీరు రాస్తారంటే రాయండి సార్, ఏం పర్లే. నేను కొన్ని విషయాలు మీకు తేటతెల్లం చేయదలుచుకున్నాను, ప్రజలకి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏమీ తెలియకుండా ఎడ్డిమాలో కల్లా అబద్ధాలు వినుకుని అబద్ధాలు రాసినవి చదువుకుని మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సార్ మీకు ఒక విషయం చెప్తా సార్, నేను లక్షలు చెప్తూ ఉంటా. ఈ ప్రభుత్వ బాధ్యత విద్య, వైద్య, ఆరోగ్యం అన్నది ప్రజల్ని పరిరక్షించడం తప్ప, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కరెంటు తప్ప ఇంక వీళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? మహా అయితే ఉద్యోగ కల్పన, ఇవి వీళ్ళ భారాలు. ఇవి తప్ప వీళ్ళన్నీ చేస్తున్నారు. ఇప్పుడు యువతకి ఉద్యోగాలు కల్పించే దగ్గర నిస్సహాయ స్థితి టువర్డ్స్ దర్ అడ్మినిస్ట్రేషన్. నేను పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో గ్యాంగ్ అదే సినిమా అంటే గేమ్ చేంజర్లో డైరెక్ట్గా చెప్పాడు చేతకాంతనాన్ని. అంతవరకు సైలెన్స్ ఎరగొట్టుకొని సినిమాలు చూసుకొని చావమని చెప్పాడు మొన్నే.
సార్ సో దాని అర్థం ఏంటంటే ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 6వ స్థానంలో ఉన్న ర్యాంక్ని ఏదైతే రాష్ట్రం దేశం చేసిన అప్పుల్ని 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే 1వ స్థానానికి కూడా తీసుకెళ్ళి అంతకని ఇంకా మైనస్ మెజరబుల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ చేసినప్పుడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పినవి రిజర్వ్ బ్యాంక్ డేటాలు బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గురించి నేను లక్షలు మొత్తుకొని చెప్తున్నా. ఎవరికి రుచించింది? శ్రీలంక అయిందని మీరే నమ్మారు. ఇప్పుడు 1,19,000 కోట్లు అప్పు చేసి కూర్చుని ఉన్నారు. ఏం చేశారో మనం ప్రశ్నించలేం. ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇది గమనించమంటే ఇది తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. సో ఇదొక ఎత్తు అయితే సంపద సృష్టి అన్నది ప్రజలకు ఏమర్థమైందంటే యాజ్ ఇఫ్ మనకి అన్న దగ్గర చూసుకుంటే ఆయన సృష్టించుకుని కూర్చున్నాడు 931 కోట్లతో. సార్ సో ఇదొక ఎత్తు అయితే ఇప్పుడు మీకు మన రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆద్యంతా మీరు గమనించుకుంటే ప్రత్యేక హోదాని మసిపూసి మారడికాయ చేసి మన నోట్లో మట్టి కొట్టిన నరేంద్ర మోడీ. ఎందుకంటే అమరావతికి మట్టి నీళ్ళు తెచ్చి మహాన పోసాడు. ఆ మట్టి మింగితే డెక్కెట్టుపై సస్తామని ఆ నీళ్ళు చెంబుతో కూడా పోసి బలవంతాన్ని మింగించాడు మనకి. అంచేత ప్రత్యేక హోదా ఎత్తుకుపోయింది. దానివల్ల వచ్చే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ పోనీ ఏదో కంటి తుడుపు చర్యకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్తో కూడిన ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ కూడా తమిళనాడు ప్రెషర్కి ఈల్డ్ అయిపోయి మనకి ఎత్తేసారు. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు వెళ్ళి లుంగి కట్టుకుని వెళ్ళి అక్కడికి ఏఐడిఎంకేతో గవర్నమెంట్ స్థాపించేస్తామన్న భ్రమలో మనకి నిట్టనిలున్న ముంచేసాడు. ఆ రోజు పార్లమెంట్ ఉభయ సభలను అడ్రస్ చేస్తున్న దగ్గర కూడా ఈ వెంకయ్యనాయుడు వల్లే రాష్ట్రం విభజించిపోయింది. కానీ ఈయన జయప్రకాష్ నారాయణ మనకు అవతార పురుషుల్లో మన ఉద్ధరించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళందరూ నోట్లో మట్టి గట్ల పెట్టుకుని కూర్చుని ఉన్నారు. ఎవడో ఏం కావాలో మాట్లాడకుండా అలకల ఒకటి మళ్ళీ చిరంజీవులు అటాడు. ఇవన్నీ మీరు గమనించుకుంటే నెక్స్ట్ మనకి ఇచ్చిన ప్రత్యేక హోదాతో విశాఖ రైల్వే జోన్ రేపు 8వ తారీఖు నాడు నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేస్తున్నాడు. దీని పండగ వెళ్ళిన ప్యాషనాడు అంటారు. ఎప్పుడు రావాలి సార్ ఈ జోన్? ఎప్పుడు వచ్చి శంకుస్థాపన చేస్తారు సార్? దీనికి ఎగేసుకొని పొగేసుకొని అందరూ పట్టుబట్టలు పెట్టుకొని మరిపోతారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి అంటారు. మీరు 72% పోలవరం కట్టారు అంటున్నారు. 72% పోలవరం కట్టి సచివాలయాన్ని అసెంబ్లీని అండ్ హైకోర్టు భవనాలు తాత్కాలికం ఉన్నారు. దానికి మీరు 11,000 కోట్లు లెక్కలేందో చెప్పారు. ఈ 72% కంప్లీట్ అయిన దానికి ఏటీఎం అని అపవాదం పోశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కట్టిన పోర్ట్లు 3 పోర్ట్లు వాటి యొక్క ఇవాళ ఎంత పర్సెంటేజ్ ఉందో ఒకసారి చెప్పండి ప్రజలకి. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాస్పెక్టులో మన ఖజానా నుంచి డబ్బులు వెళ్ళినట్టే కదా. అంతేగా. ఉదాహరణకు ఒక 60% వేసుకుందాం, అగ్రిగేట్ 40% వేసుకుందాం. 3-4-12 120% వేసినట్టే కదా. అంతేగా. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కదా. మరి దీని మీద ఎందుకు రావు నువ్వు? మరి నువ్వు చిలక పలుకులు వస్తాయి కదా నీకు. డెక్కెట్టిపోయిందా గొంతుకు? అయితే చెయ్యి పడిపోయిందా పక్షపాతం వచ్చి రాయడానికి? ఇవి రాస్తే డబ్బులు రావు కదా. బ్లాక్మెయిల్ చేయాలి కదా. గత ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు ఓడిస్తాడు, మెట్టితో కొడతారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్. ఇప్పుడు నిన్న 20,000 రూపాయలు మత్స్యకారులు ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి భృతి ఇస్తున్నారు కదా. మరి ఆ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు కట్టిన ఎక్కువ కాస్ట్లని షేర్ చేసుకుంటామని చెప్పింది దగ్గర అవి కనబడవా? 17 మెడికల్ కాలేజ్ నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మెట్టితో కొడుతుంది చెప్పింది. అడ్మిషన్లు ఆపకండి పిల్లల భవిష్యత్తులకి. మరి కడప మెడికల్ కాలేజీకి అడ్మిషన్లు అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం రాసినప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకి దాన్ని అనుసంధానిస్తూ అకాడమిక్ ఇయర్ ఒక 6 నెలలు ఎంత పోస్ట్ పోన్ చేయడం పెద్ద ఎంత. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కన్నా ముందుకి అడ్మిషన్స్కి ముందుకెళ్ళొచ్చు కదా ప్రొయాక్టివ్. ఇవి చేయరు, ఇవి మాట్లాడకూడదు. 17 మెడికల్ కాలేజీలు మనం సాధించుకుంటే ఇందాక విద్యా వైద్య ఆరోగ్యం ఉన్న దగ్గర 5 ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో 90% ప్లస్ కంప్లీట్ అయ్యి ఉండి హాస్టల్ లేవా? ఏం సార్ గిరిజన యూనివర్సిటీ కొన్ని ఐఐటీలు ఏవో విభజించిన వచ్చినప్పుడు అద్దె భవనాల్లో పెట్టి నడిపిస్తూ కూడా కథలు చెప్పారు కదా మీరు మాకు 14 నుంచి 19 టెన్యూర్లో. ఇక్కడ కడపలో హాస్టల్ ఫెసిలిటీ కంప్లీట్ కాలేదని చెప్పి అస్సలు ఏమి తెలియదు సత్యకుమార్లు అట్టాడు కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నిలబడి మాట్లాడుతుంటే హౌ డేర్ వీఆర్ ఆల్ టాలరేటింగ్. మన జడ్డితనానికి నిదర్శనం కాదండి. రాయ్ చిలక పలుకులు ఎక్కడ చచ్చింది? చిలక ఎక్కడ చచ్చింది? చిలకప్పుడు ఎక్కడ చచ్చింది? గొంతుకు పడిపోయిందా? చెయ్యి పక్షపాతం వచ్చిందా రాయడానికి? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసిన గత ప్రభుత్వానికి దట్ ఈస్ కాల్ గుడ్ గవర్నెన్స్, గుడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టువర్డ్స్ పబ్లిక్ నీడ్. అదే కదా నాడు నేడు స్కూల్ పరివర్తన. అవును, గుండె ఆగిపోతుంది కదా. మీ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి లోపలికి వెళ్ళినప్పుడు కింద సెటిల్ పడి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు 19లో 24 వెళ్ళినప్పుడు ఇది మన స్కూలేనా, నేను ఏదో నారాయణ చైతన్య చూస్తున్నట్టు ఎందుకు అలవాటు పడిన పని అక్కడే తబడాలు కొట్టుకుంటూ తిరుగుతుంటే ఏమవుతుంది? అందుకే పంజరంలో చిలక ఎప్పుడు బయటికి రావాలా?
కార్వాన్లోనూ ఏసీ రూముల్లో ఉంటే నిజంగా ప్రజలు పడుతున్న మానసిక సంఘర్షణలు దుంపల బండ్లో మేము చదువుకున్నప్పుడు పడిన కష్టాలకి ఇవాళ ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో 1956 రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఎవర్ టైం ఇన్ హిస్టరీ 2019 నుంచి 24 దాకా సొల్యూషన్ వస్తే సార్ తట్టుకోలేని మీ రాతలు చేతలు కోతలు సిలక పలుకుల తొక్కలోని పలుకులు దమ్ముంటే నిజమైన జర్నలిజాన్ని బయటికి తీసి రాయండి రాతలు చచ్చూరుకుంటారు 4 రోజులు ఒక్కొక్కడు కంపారిజన్స్ చేసి ఈ దమ్ము ధైర్యం ఉండదు. సార్ రాష్ట్రంలో చూసుకుంటే సార్ సీఎం గారి ఆయన సీఎం పోస్టు పక్కన పెడితే నెక్స్ట్ రాష్ట్రంలో కీలకమైన శాఖలు చూసుకుంటే ఒకటి హోంశాఖ 2 రెవెన్యూ శాఖ. ఇటువంటి శాఖలకు సంబంధించినటువంటి మంత్రులే వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు వాళ్ళ మీద వస్తున్నటువంటి నిందలు వీటిని వాళ్ళే చేతకంతనాన్ని బయట పెట్టుకున్న పరిస్థితులు కనిపిస్తుంటే అసలు రాష్ట్రంలో ఇంకా మిగతా క్యాబినెట్ పరిస్థితి ఏంది, అసలు రాష్ట్ర పరిస్థితి ఏంది సార్? 4 శాఖలు చెప్తా సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర లా అండ్ ఆర్డర్, 2ది హోమ్ మినిస్టర్ గారు, 3ది మీరు చెప్పిన రెవెన్యూ మినిస్టర్, 4ది ఆర్థిక శాఖ. 4 ఇవన్నీ కీలక శాఖలు. ఈ 4ని మీరు గమనించుకోగలిగితే లా అండ్ ఆర్డర్ మెజరబుల్ ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ప్రదర్శించిన ఫోటో ప్రదర్శన అండ్ పవర్ పాయింట్ ప్రదర్శన మొత్తం దేశం అంతటిని అటాక్ చేయగలిగాడు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, యనగాని సత్యప్రసాద్ ఇక్కడ హైదరాబాద్ వేదికగా కూర్చుని రెవెన్యూ సదస్సులో మెజరబుల్ ఫెయిల్యూర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ చెప్పిన ఉదంతో చూసుకుంటే. 3rd, నిన్న గంజాయి మొక్క చూసిన అనితమ్మని చూసుకుంటే ఖచ్చితంగా ఇట్స్ ప్యూర్ ట్రాన్స్పరెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ హోంశాఖ. ఇంకా 4వది ఏంటంటే ఆర్థిక శాఖ. ఫ్రమ్ ద డే 1 నుంచి ఫెయిల్యూరే. ఇవాళ 1,19,000 కోట్లు అప్పు చేసి గతంలో అబద్ధాలు చెప్పి శ్రీలంక అయిపోయిందని చెప్పిన దానికి కాంట్రడిక్షన్ గా శ్రీలంక చేసే ఉదంతానికి తెరలేపని ఆర్థిక శాఖ. వడ్ యు కాల్ దీస్ 4 ఆర్ మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months? ఒకటి వ్యవసాయ శాఖ కూడా ఫెయిల్ అయినట్టు, ఎందుకంటే రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి గెలవలు చేసి ధర్నాలు చేశారు. ఎన్ని శాఖలు ఫెయిల్ అయినట్టు? 5. ఏ శాఖ ఎక్కడ వచ్చింది రాయడానికి? ఒకటి టీటీడీ సన్నిధానంలో ఉంది, ఇంకోటేమో కడుపు మడతో పెన్నులో రక్తం నింపుకొని రాస్తున్నారు. కంటి నుంచి కారే కన్నీరు రక్త రూపంలో 100 కోట్ల సెటిల్మెంట్ ఏమైందో తేల్చుకోలేక రాస్తున్నారు. రక్త కన్నీరు సినిమా అంత కన్నీకెళ్ళి అంచేత టోటల్ ఫెయిల్యూర్ అన్నదానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి స్థాయిని, చిన్నపిల్లల్ని, అభశుభం తెలియని వాళ్ళని, అనుభవం లేని వాళ్ళని, ఈ దేవాదాయ శాఖ కూడా మా నాన్నగారి ఆధ్వర్యంలో ఉన్న దేవాదాయ శాఖలో ఆయన ఇంటి ముట్టినట్టు ఉండొచ్చు, కానీ తిరుపతి దేవస్థానం విషయంలో ఫస్ట్ అబాస్ పాలైంది ఈ గవర్నమెంట్ సార్. అది ఎత్తుకుంది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. దాని కంటిన్యూషన్ ఎప్పటికి కూడా ప్రూవ్ చేయలేని నిస్సాయ స్థితిలో ఎన్ని శాఖలు ఫెయిల్ అయ్యి? 5, 6. విల్ యూ కాల్ ఇది మంచి ప్రభుత్వం, మేము గుడ్ గవర్నెన్స్ అందిస్తున్నాం? దీనికి చిలకని దాచో రాణి బాధతో రాస్తున్న రాతలకి 14 నుంచి 19 దాకా తొక్కి పెట్టిన వార్తలకి పాశ్చంతకైనా జాడీ దింపి పైనుంచి నూరి పెట్టి పచ్చడి తోపేసిన జరిగి తోపు ముఖబరులు తోపు వార్తలు రాసినంత కాలం ప్రభుత్వ స్థాపనకు ఉపయోగపడతాయి. మీకు అర్థమైందా? తాడి చెట్టు ఎక్కేవాడికి 3 పొంతలు తోస్తే పైకి ఎక్కి తాడికాయ కోసి వస్తే ఒకటి, అది క్రేన్ వేసుకుని పైదాకా తీసుకెళ్లి ఆడతో తాడికాయ తెంపి కింద తీసుకొస్తే వెనకాల క్రేను రాజమౌళి బోయపాట్లడు ఎరెస్ట్ చేయొచ్చు ఎడిటింగ్లు. కానీ చెట్టు ఎక్కుతున్న విధానం, చెట్టు నుంచి కాయ తెంపుతున్న విధానం ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉంటారు. చెట్టుకి కాయ లేని దగ్గర గ్రాఫిక్స్తో కాయలు పెట్టి పైకి ఎక్కించి కిందకి తెంపి మేము ఇచ్చామన్న దగ్గర పైన కిందన ఇద్దరు అక్కడ మీరు చేసిన సంపద సృష్టి అనే కాయ రూపంలో అక్కడ లేదు, కిందన ప్రజలకు పంచుతామన్న దగ్గర ప్రజల చేతిలో కూడా ఏమీ లేకుండా నరేంద్ర మోడీ ఇచ్చిన నీళ్లు మట్టి తప్ప ఇంకేం లేదు. సో దీన్ని బట్టి ఏ శాఖల యొక్క ఔదార్యాలు, ఏ శాఖల యొక్క ఔన్నత్యాలు ఏ విధంగా ఉన్నాయో గమనించుకోండి. అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.